సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తేజేష్ యాదవ్. సో ఇవాళ మనం ఈ సుజుకి యాక్సెస్ 125 రివ్యూ అయితే ఇద్దాం. సో ఈ బైక్ ఎవరిదో కాదు, మందే. సో ఎప్పటి నుంచో ఈ బైక్ రివ్యూ ఇద్దాం అనుకున్నాను, అదే ఈ స్కూటీని. బట్ అది ఇప్పటికి కుదిరింది నాకు టైము. సో ఇప్పుడు కూడా వాన పడేలా ఉన్నది క్లైమేట్, చూసుకోవచ్చు. ఏదైతే అదేంది చేద్దాం అనుకున్నాను. సో వచ్చాను. నేను స్పెసిఫికేషన్స్ వైజ్గా, టెక్నికల్ వైజ్గా నేనేం మాట్లాడను. ప్రాక్టికల్గా రియల్ వరల్డ్ మనం ఎలా అంటే రివ్యూ ఇస్తామో, అంటే మన ఎక్స్పీరియన్స్ ఈ స్కూటీతో, సో అలా చెప్తాను ఈ రివ్యూ అయితే. సో కొంతమంది నచ్చచ్చు, కొంతమంది నచ్చవచ్చు. బట్ ఒకసారి చూడండి ఎండ్ వరకు, సో మీకు అర్థమయ్యిద్ది అంటే నా రివ్యూ ఎలా ఉంటుందని. అంటే స్పెసిఫికేషన్స్ టెక్నికల్ వైజ్ కాకుండా రియాలిటీగా, అంటే మనం ఎలా మాట్లాడుకుంటాం, అంటే మనం డ్రైవ్ చేసి మన ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది. సో మీరు ఇక్కడ చూసుకుంటే పవర్ అయితే ఈ స్కూటీలో మామూలుగా లేదు అసలు. చూసుకోవచ్చు, స్పీడ్స్ చాలా ఫాస్ట్గా అందుకుంటుంది. ఆల్మోస్ట్ 8.4 PS పవర్ ఉంది ఈ బైక్లో, అండ్ 10 Nm టార్క్. సో టార్క్ కూడా మామూలుగా లేదు. అంటే మీకు ఎక్కడైనా ఆర్పిఎల్ వచ్చినప్పుడు చూపిస్తాను. అండ్ నేను కొనింది స్కూటీ టాప్ ఎండ్ మోడల్ అనమాట. నాకు ఆల్మోస్ట్ 1,35,000 అయింది విత్ యాక్సెసరీస్ అన్నీ కూడా. సో ఫాస్ట్గా వెళ్ళిపోదాం. సో చూసారా, పవర్ అయితే మామూలుగా ఉండదు ఈ స్కూటీలో. ఈజీగా వెళ్ళిపోతుంది అసలు. అంటే 60s 70s. సో యాక్చువల్గా ఇది తక్కువ స్పీడే, కానీ పుల్ అయితే బాగుంది. సో మళ్ళీ చూపిస్తాను చూడండి స్టెచ్. ఒక స్కూటీలో ఈ మాత్రం అంటే పవర్ అనేది ఎనఫ్ స్మూత్గా పవర్ పుల్ అయితే అదిరిపోయింది. అంటే మనం ఇట్లా లాగినప్పుడు ఏంటంటే కొన్ని స్కూటీస్ ఏంటంటే మీరు గమనిస్తే ఎక్కువ సౌండ్ వస్తుంది, రెవ్ అవుతాయి అన్నమాట. కానీ ఇది మాత్రం ఇలా సింపుల్గా వెళ్ళిపోతుంది. ఇట్లా మనం పుల్ ఇస్తే చాలు. సో ఒక్కసారి స్టెచ్ చూపిస్తాను మీకు, చూడండి. ఓహో, చూసారా ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అసలు. అట్లా ఉంటుంది యాక్సెస్తో 125cc. చూసారా సైమల్టేనియస్లీ, అంటే అసలు హెజల్లెస్ అనమాట. అంటే వైబ్రేషన్స్ లేకుండా చాలా స్మూత్గా ఫాస్ట్గా అందుకుంటుంది. పికప్ అయితే బాగుంది. టార్క్ కూడా మనకి 10 Nm టార్క్. సో ఎనఫ్ అనమాట సిటీలో ఇలా క్యాజువల్ రైడ్స్కి ఎనఫ్, చాలా బాగుంటుంది. సో దీన్ని ఎంజాయ్ చేస్తున్నాను నేను రైడ్ చేసినప్పుడల్లా ఈ స్కూటీని. నాకు బాగా నచ్చింది ఈ స్కూటీలో. రైడ్ చేస్తున్నప్పుడు చాలా బాగుంటుంది అనమాట ఫీల్ అనేది. సస్పెన్షన్ కూడా తోపే అని ఏం చెప్పను, యావరేజ్గా ఉంది సస్పెన్షన్ అయితే. మీరు ఈ రోడ్లు చూసుకోవచ్చు, మా ఊర్లో రోడ్లు కూడా ఉండవు అనమాట. సో ఏం చేయలేము. సో ఈ రోడ్స్లో యావరేజ్గా అంటే 50 లోపు వెళ్తే చాలు. 50 పైన వెళ్ళాము అనుకోండి, డబడే అయిపోతాం. ఇంకా కావాలంటే ఒక స్ట్రెచ్ చేస్తాను చూడండి ఇప్పుడు మళ్ళా. సో టాప్ స్పీడ్ టెస్ట్ చేద్దాము. ఓ ఈ గుంత రోడ్లో నేను రిస్క్ చేయాలని అనుకోవట్లేదు, ఎందుకంటే మొత్తం గుంతలే అసలు. డబడబడబడం అనేస్తాను నా బండి అయితే. సో సస్పెన్షన్ అయితే స్టిఫ్గా ఉంది కొంచెం. అంటే మరీ అంత సాఫ్టర్ సైడ్ లేదు, మరీ అంత హార్డర్ సైడ్ లేదు, యావరేజ్గా ఉంది. ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా రెండు కూడా యావరేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి. ఓకే, నార్మల్గా ఒక 40 or 50 స్పీడ్లో వెళ్తే సస్పెన్షన్ ఓకే. ఈ స్పీడ్స్లో ఈ రోడ్స్లో కూడా అంతకుమించి వెళ్ళాం అనుకోండి, మొత్తం బండి ఇలా షేక్ అయిపోతుంది. సో నాట్ రికమెండెడ్. ఇంకా మైలేజ్ అంటారా, ఈ స్కూటీ అయితే మనం ఇట్లా ఇది ఎక్కువ అని ఉన్నింది అనుకోండి, దొల్లిస్తుంది. నేనైతే యావరేజ్గా 1 లీటర్కి నాకు 50-60 స్పీడ్ వేసుకున్నా కానీ నాకు ఈజీగా 40-45 ఇస్తుంది. సో అంతకు మించి వెళ్ళాం అనుకోండి, ఒక 40 అట్ట 39 అట్ట ఇస్తుంది అనమాట. అంటే 70 స్పీడ్లో వెళ్తే ఆ మాదిరి ఇస్తుంది. 40, 39, 35 అట్ట. స్పీడ్స్ లేకుండా నార్మల్ క్రూజింగ్లో ఏదో ఈ ఎకో మోడ్ అనేది ఆన్ అయి ఉండింది అనుకోండి, ఆరామ్సే 50-55 ఇస్తుంది కన్ఫామ్ అది. ఎందుకంటే దీన్ని లాస్ట్ 5 monthsగా వాడుతున్నాను కాబట్టి నాకు అర్థమైపోయింది మైలేజ్ అయితే. మళ్ళీ ఇది 2025 ఎడిషన్. అండ్ నేను తీసుకునేది ఈ బైక్ టాప్ ఎండ్ రైడర్ కనెక్టెడ్ ఎడిషన్. సో మన మొబైల్లో యాప్ డౌన్లోడ్ చేసి కనెక్ట్ చేస్తే మనం ఈ స్కూటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం, అంటే ఎనీ ట్రిప్ 1, ట్రిప్ 2, మైలేజ్, యావరేజ్ మైలేజ్ అండ్ ఎనీథింగ్, ఈ బైక్ సంబంధించిన డేటా మొత్తం కూడా యాప్లో కనిపిస్తుంది మనకి. కుదిరితే ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను, చెక్అవుట్ చేయండి. మీరు వింటే నేను ఇప్పుడు డ్రైవ్ చేస్తాను, అసలు మీకు సౌండ్ కూడా రాదు. చూడండి ఇంజన్, చూసారా ఇంజన్ కూడా మీకు పెద్దగా సౌండ్ అనేది రాదు, ఎందుకంటే అంత స్మూత్ ఉంది. సుజుకి వాళ్ళు పర్ఫెక్ట్గా ట్యూన్ చేశారు ఇంజన్ని. 2025 ఎడిషన్ని. చాలా స్మూత్ ఉంది అసలు.
మనము ఎర్లీ మార్నింగ్ కోల్డ్ స్టార్ట్ చేసా కానీ చాలా అంటే చాలా స్మూత్ అనమాట. అసలు మనకి సౌండ్ అనేది రాదు గగ్గ అని. అసలు జపనీస్ కదా ఆ మాత్రం ఉంటుంది. రిఫైన్మెంట్ వైజ్ అయితే తీశారు సుజుకి వాళ్ళు ఈ యాక్సెస్ 2025 ఎడిషన్లో అయితే. చాలా బాగుంది రిఫైన్మెంట్. మనకి ఇలా ఉంటేనే అనమాట, అంటే డైలీ లైఫ్లో కానీ కమ్యూటర్ లైఫ్లో కానీ తిరగాలనిపిస్తుంది, అంటే తిప్పాలనిపిస్తుంది. మీకు రోడ్లు బాగుంటే మీరు 70 స్పీడ్స్లో వెళ్ళా కానీ, ఇంజన్ 70 కాదు 75 వెళ్ళా కానీ, లేదా 70లో వెళ్ళా కానీ రిఫైన్మెంట్ అయితే తోపు ఉంది ఈ స్కూటీలో. చాలా స్మూత్ ఉంది అసలు ఇంజన్. మీరు ఎంత రివ్ చేసినా కానీ వైబ్రేషన్స్ రావు, చాలా స్మూత్గా ఉన్నది అసలు. చూడండి ఆరామ్సే వెళ్ళిపోతున్నాను నేనైతే, ఎటువంటి హెజల్ లేకన్నా, అసలు స్ట్రెస్ లేకన్నా చాలా స్మూత్ ఉంది అసలు. మేజర్ రీజన్ ఇదే అనమాట. యాక్సెస్ 125 ఎందుకు తీసుకున్నానంటే దీని కాంపిటీషన్ చాలా స్కూటీస్ ఉన్నాయి మార్కెట్లో. లైక్ టీవీఎస్ ఎంటార్క్ ఉంది, అండ్ జూపిటర్ ఉంది, ఇంకా చాలా చాలా ఉన్నాయి కానీ వాటిల్లో ఇది ఎందుకు తీసుకున్నా అంటే ఒకటే అనమాట ప్లస్ పాయింట్. నాకు దీని లుక్స్ అయితే క్లాసిక్గా ఉన్నాయి అసలు. లుక్స్ వైజ్గా క్లాసిక్గా ఎరగదీశారు. అండ్ ఇంకొకటి బ్రాండింగ్ అనమాట సుజుకి. సో సుజుకి ఏంటంటే రిలయబిలిటీ అనమాట. రిలయబుల్ చాలా బాగుంటాయి వీటి ఇంజన్స్ అయితే. ఎక్కువ కాలం వస్తాయన్నమాట. మనం ఈజీగా ఒక 5-7 లేదా ఇంకా జాగ్రత్తగా పెట్టుకుంటే 10 years అయినా ఈజీగా వాడచ్చు ఈ స్కూటీస్ని. జాగ్రత్త పెట్టుకుంటే, మెయింటెనెన్స్ చేపిస్తా, సర్వీసింగ్ ఉంటే. రోడ్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంటుంది ఇది స్కూటీస్లో. మనకి ఫార్చునర్లో అనుకోండి, ఈ స్కూటీ అయితే క్లాసిక్గా ఉంటుంది. వామ్మో ఈ రోడ్లలో అసలు ఈ రోడ్లు చూసారు ఎంత దరిద్రంగా ఉన్నాయి అసలు. ఇది నేషనల్ హైవే. సో ఓకే, ఇప్పటికే చాలా దూరం వచ్చేసినట్టున్నాం. మనమైతే ఇంకా యూటర్న్ తీసుకుందాం. ఇలా తిరుపతికి వెళ్ళిపోదాం అనిపిస్తుంది, కానీ నాకు వేరే పనులు కూడా ఉన్నాయి. సో ఇంకొకటి చెప్పాలి మీకు, మనమైతే టెక్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాము. సో దానికి కూడా మీరు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను నేను. టర్నింగ్ రేడియస్ కూడా ఇట్స్ గుడ్. చూసారా ఆరామ్సే తిప్పేయచ్చు, అంటే స్ట్రీట్స్లో ఇట్స్ గుడ్. ఇప్పుడు దీని టార్క్ ఒకసారి చూపిస్తాను. మీరు ఇక్కడ చూసుకుంటే ఇలా ఉంది, అంటే కొంచెం అప్ ఉంది. టార్క్ చూపిస్తాను చూడండి. చూసారా ఆరామ్సే అసలు. స్పీడ్ టెస్ట్ కానీ మీరు చూసుకోవచ్చు 65, 66. ఇటు సైడ్ రోడ్ బాగుంది కాబట్టి 70 చూసారా. సో 70 టచ్ అయ్యి చూపిస్తాను చూడండి. అసలు ఆరామ్సే వెళ్ళిపోతుంది బండి అయితే, వితౌట్ ఎనీ హెజల్ అనమాట. వైబ్రేషన్స్ లేవు, స్మూత్గా ఉంది ఇంజన్ అయితే. చూసుకోవచ్చు మీరు. కేక దాటేసాం. ఇంకో సుజుకి, అది కూడా 72 చూసారా. ఎటువంటి ప్రెజర్ లేకుండా సింపుల్గా, అంటే జస్ట్ ఇలా క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది బండి అయితే. సో ఇక్కడ 70 నేను మా ఫ్రెండ్స్ అయితే ఆల్మోస్ట్ 80, 90, 95గా టచ్ అయినాము. అప్పుడు కూడా చాలా బాగుంది ఇంజన్ రిఫైన్మెంట్ అయితే, చాలా స్మూత్గా వచ్చాము. అండ్ ఇంకా పెద్దగా టెక్నికల్ స్టఫ్ అంటారా, పెద్దగా ఏం లేదు. సేమ్ బట్ హజార్ అయితే ఇచ్చారు, మీరు చూసుకోవచ్చు. ఎక్కడబ్బా ఇది, ఇటు సైడ్ ఉంది, మీరు చూసుకోవచ్చు. హజార్ చూసారా, హజార్ లైట్స్ అయితే ఇచ్చాడు. ఇన్బిల్డ్ అనమాట, ఎలాంటి మోడ్ చేయలేదు. చాలా బాగుంది. ఈ హజార్ లైట్స్ అయితే చాలా యూస్ఫుల్ అవుతాయి, ఎస్పెషల్లీ ఫాగీ టైమ్స్లో, అంటే ఎర్లీ మార్నింగ్స్ ఫాగీ టైమ్స్లో. అంతే, అదొకటి యాడ్ చేశారు. అండ్ ఈ బీమ్ కూడా అప్గ్రేడ్ చేశారు, అంటే లైట్ త్రో బాగుంది. నైట్ టైం కుదిరితే చూపిస్తాను. అండ్ ఈ డిస్ప్లే కూడా అంటే కొంచెం, అంటే మేము కొనిన తర్వాత ఒక 3 months or 4 months తర్వాత ఫుల్లీ డిజిటలైజ్డ్ తీసుకొచ్చారు. అదొక్కటే మిస్ అయింది 2025, అంటే మేము కొన్న ఈ ఎడిషన్లో. జస్ట్ ఒక డిస్ప్లే తీసుకొచ్చారు, అంటే కలర్ డిస్ప్లే TFT. సో ఓకే, అది పెద్ద మనకి యూజ్ ఏం కాదు. ఓకే, ఇదేం తక్కువ ఏం కాదు, సరిపోద్ది మనకి. మనం మ్యాక్సిమం పెద్దగా ఏం చూడం కదా. ఏం ఫోన్ అంటే చూడాలి TFT కలర్ డిస్ప్లే అని, ఇది బైకే కదా. సో ఇప్పుడు మనం చిన్న స్టెచ్ చేద్దాం. చూసారా ఎంత అసలు ఎంత సింపుల్గా వెళ్ళిపోతుంది అసలు. ఓహో గుంతలయ్యా, పర్లేదు. ఈ గుంతల్లో కూడా యావరేజ్గా మెయింటైన్ చేస్తుంది, అంత తోపు అని చెప్పను. సస్పెన్షన్ అబ్సల్యూట్లీ మనం పోటీ కూడా పడకూడదు ఇలాంటి రోడ్లలో. ఒక కమ్యూటర్ స్కూటీని ఇలా టెస్ట్ చేయడం
అది కరెక్ట్ కాదు. ఇక్కడ టెస్ట్ చేయాలంటే హిమాలయన్ లేదా జిఎస్ సిరీస్, BMW, ఇంకేముంటాయి బా, KTM అడ్వెంచర్ 390 అలాంటి టెస్ట్ చేద్దాం ఇక్కడ ఎప్పుడైనా. ఈ రోడ్లలో ఫన్ ఉంటుంది. సో ఇప్పుడు ఒకసారి మనం సిటీలో ఎలా పర్ఫామ్ చేస్తుంది అంటే ట్రాఫిక్లో, ఆన్ ట్రాఫిక్లో ఎలా పర్ఫామ్ చేస్తుందో ఈ బండి చూద్దాం. ఆ 10 Nm టార్క్ ఇప్పుడు పనికొస్తుంది మాకు, ఎందుకంటే పుల్ అనేది ఉంటుంది. మీరు గమనించుంటే ఎక్కువ నాకైతే మీ వీడియోలో మీకు అర్థం కాదు, మీరు చూస్తుంటే నాకైతే ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ అంటే ఈ రోడ్లలో అంటే సిమెంట్ రోడ్ ఇది కొంచెం చాలా ఇట్లా ఏంది బాగా సస్పెన్షన్ అయితే స్ట్రగుల్ అవుతుంది, అంటే పర్ఫామ్ చేయట్లేదు అంత పర్ఫెక్ట్గా. ఈ రోడ్డు కూడా అంత బాగాలేదులేండి స్ట్రెచ్. బో సిటీలో అయితే వరస్ట్ అసలు. అదే ఈ సిమెంట్ రోడ్ మీద అయితే సస్పెన్షన్ అసలు వరస్ట్గా ఉంది. అంటే చాలా ఎగురుతుంది అనమాట, అంటే మనం ఈ స్పీడ్ వెళ్తున్నాం కాబట్టి ఎగురుతుంది. సో మనం చిన్నగా వెళ్దాం. సో 20 బిలో వెళ్తే పర్లే, హ్యాండిల్ వేస్తుంది. అండ్ బ్రేక్ బైటింగ్ కూడా చూసుకుంటే ఓకే, ఇట్స్ పర్ఫెక్ట్. ఫ్రంట్ మనకి డిస్క్ ఇచ్చారు, బ్యాక్ మనకి డ్రమ్ము. ఫ్రంట్ బ్రేక్ మ్యాక్సిమం వాడను, ఎందుకంటే 2-3 సిచ్యువేషన్స్, రియల్ టైమ్ సిచ్యువేషన్స్లో స్కిడ్ అయింది. అండ్ రియల్గా మా బ్రదర్ అయితే ఫ్రంట్ బ్రేక్ వేసి పడ్డారు కూడా. సో ఫ్రంట్ బ్రేక్ అయితే నేను భయ తెలుసుకోవట్లేదు, ఎందుకంటే మీరు కూడా భయమాకండి. స్కిడ్ అవుతుంది ఫ్రంట్ అయితే, అంటే ABS లేదు కదా దీంట్లో. సో ఇప్పుడు ఒకసారి పుల్ ఇచ్చి చూద్దాము. అసలు ఇన్స్టాంట్ వావ్, ఏ మాటకి ఆ మాట. సస్పెన్షన్ అయితే ఈ రోడ్లకి అయితే సెట్ అవ్వట్లేదు, ఈ సిమెంట్ రోడ్లో వరస్ట్గా ఉంది. తార్ రోడ్డే కొంచెం బెటర్, ఆ స్పీడ్స్ మెయింటైన్ చేసినా యావరేజ్కి వచ్చింది, అంటే ఆ గుంతల్లో ఉన్నా కానీ. అబ్బో ఎత్తేస్తాను ఇట్ట, అంటే సస్పెన్షన్ మొత్తం అనిపి ఎత్తేస్తుందా లేదా డైరెక్ట్ ఎత్తేస్తుందా అర్థం కావట్లేదు. ఇంకొకసారి పుల్ ఇద్దాం. చలో, సిటీ అంటే ఇలాంటి ట్రాఫిక్లో సిటీలో మీరు ఆరామ్సే ఇలా వెళ్ళిపోవచ్చు అనమాట స్కూటీ వేసుకొని. చూసారా బ్రేకింగ్ కూడా అబ్జల్యూట్లీ అసలు సూపర్. అసలు ఇలా నొక్కితే ఇలా అయిపోతుంది బ్రేక్ అయితే, కానీ ఫ్రంట్ బ్రేక్ కూడా బైటింగ్ అనేది చాలా బాగుంది. ఇలా అంటే అయిపోతుంది, చూడండి చూసారా, అది అయిపోతుంది. హ్యాండిలింగ్ కూడా అసలు తోపు ఉంది, చూసుకోవచ్చు మీరు నేను ఎలా తిప్పుతున్నాను. చెప్పానుగా అందరిలా ఉండదు ఈ రివ్యూ అయితే, కొంచెం అంటే మనం రియల్ లైఫ్లో ఏమేమి ఫేస్ చేస్తామో అలా ఉంటుంది రివ్యూ అయితే. సో ఇన్స్టాంట్ పుల్ టెస్ట్ చేద్దాం. వావ్, చూసారా, ఇందుకే చెప్పింది స్మూత్గా ఈ మాదిరి పుల్ ఉంటుంది చాలు సిటీస్లో మనకి తోలాలనిపిస్తుంది బండి అనేది, అవునా కాదా మీరు ఒప్పుకోండి. సో వీటిల్లో కూడా సేమ్ వాటికి వీటికి తేడా లేకుండా మనం తీసుకుంటుంది ఎందుకు, స్కూటీ పర్పస్ ఏంటి, స్మూత్గా ఉండాలి, రిలయబిలిటీ ఉండాలి, మైలేజ్ రావాలనే కదా. సో ఆ పాయింట్స్ బేస్ చేసుకొని తీసుకుంటే మీరు కళ్ళు మూసుకొని స్కూటీ తీసుకోండి, ది బెస్ట్ అంతే ఇది ఈ సెగ్మెంట్లో కాదు, ఈ సెగ్మెంట్లో ఇదే బెస్ట్. నేను చెప్పిన 3 పాయింట్స్ ఏ స్కూటీలైనా చెక్ చేయండి, మ్యాక్సిమం మీకు దొరకవు. ఈ స్మూత్నెస్ కోసమే కదా ఇలాంటి స్కూటీ తీసుకునేది. ఈ పాయింట్ చెప్పి మీకు సోదిలా ఉంటుంది, బట్ ఇది ప్రాక్టికల్ రియాలిటీ. మన లైఫ్లో మనం ఏం ఎక్స్పీరియన్స్ చేస్తున్నామో నేను మీతో అదే చెప్తున్నా అంతే. కార్నరింగ్ కూడా చూడండి, ఒకసారి టెస్ట్ చేయండి. చూసారా, ఈ కార్నర్లో నేను ఈ స్పీడ్లో వెళ్తున్నా కానీ స్టెబిలిటీ అనేది ఎక్సలెంట్ ఉంది అసలు. ఇప్పుడు బ్రేకింగ్, 2 బ్రేక్స్ వేస్తే చూసారా ఎంత ఫాస్ట్గా అప్లై అయిపోయిందో బ్రేక్. సో నేను ఫుల్ తిప్పేసాను హ్యాండిల్, ఈజీగానే టర్న్ అవుతుంది, అంటే మరీ అంత ఎక్కువ లేదు తక్కువ లేదు, ఓకే తిరిగేస్తుంది ఈజీగా. ఓకే, దీన్ని క్యాబ్ అయితే ఇలా ఇచ్చారు, కొంచెం బాగానే ఉంది కానీ సోది అయిపోయింది. దీన్ని ఓపెన్ చేసి దీన్ని ఓపెన్ చేయాలి. ఇది లేకన్నా డైరెక్ట్గా ఇచ్చుంటే బాగుండు, ఇది మళ్ళా ఇది పెట్టి ఓకే పర్లేదు. సో ఇప్పుడు అసలైన టెస్ట్ అన్నమాట, స్ట్రీట్స్లో ఎలా పర్ఫామ్ చేస్తుందో చూద్దాం. దీనివల్ల చూడండి, ఇప్పుడు 0 మొత్తం స్పీడ్ డౌన్ చేస్తాను, అయినా చూడండి హెజల్ ఫ్రీ, వైబ్రేషన్స్ లేకుండా ఎక్కేస్తుంది, స్మూత్గా ఎక్కేస్తుంది ఇంజను. బెల్ట్ డ్రైవ్ కాబట్టి మనకి చైన్ సౌండ్ కూడా రాకన్నా చాలా స్మూత్గా ఉంది పుల్ అయితే. బెల్ట్ డ్రైవ్ దీంట్లో ఉండేది, చైన్ డ్రైవ్ కాదు.
అయ్యో మళ్ళీ వచ్చామయ్యా. ఓ ఓ ఓ ఎత్తేస్తుంది, అలా ఎత్తేస్తుంది పైకి సస్పెన్షను. ఏంటన్నావు? అయ్యో ఏంటన్నా అలా వచ్చేస్తాం ఎందుకే? స్ట్రీట్స్లో మనం 10-20 కదా, 15 అంతే, 25 మ్యాక్సిమం. సస్పెన్షన్ అయితే ఇక్కడ ఈ స్పీడ్స్లో బాగుంది. అండ్ ఈ స్పీడ్ బ్రేకర్ కాడ చూద్దాం ఒకసారి ఎలా పర్ఫామ్ చేస్తుందో. అది అది ఓకే, పర్లేదు. లో స్పీడ్స్లో వెళ్తూ ఉంటే సస్పెన్షన్ వర్తే, బాగానే ఉంది, అంతేమీ ఇబ్బంది ఏం పెట్టట్లేదు సస్పెన్షను. స్ట్రీట్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది అసలు. ఈ స్కూటీ స్ట్రీట్స్లో నడుపుతూ ఉంటే ఎస్పెషల్లీ చూసారా ఎంత ఫాస్ట్గా ఆగిపోయిందో. మనం అట్లా బ్రేక్ టచ్ చేయగానే ఆగిపోయింది. ఇలాంటి బంప్స్ ఉన్నా కానీ, ఇలాంటి రోడ్లు ఉన్నా కానీ దున్నుకుంటూ వెళ్ళిపోవచ్చు. బెస్ట్ అసలు ఇది. బై. సో ఇప్పుడే అంకుల్ని కలిసేసి కొంచెం మాట్లాడినాను, అదే ఐఫోన్ 17 ఎయిర్ గురించి. దాని గురించి ఎందుకు మాట్లాడడం అడగద్దు, ఫ్యూచర్లో టెక్ ఛానల్లో వీడియో చూడండి. నిజంగా స్ట్రీట్స్లో పర్ఫార్మెన్స్ అయితే ఈ స్కూటీ తోపు ఉంది గైస్. ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కాదు. చూసారా ఎంత ఫాస్ట్గా క్విక్గా ఉంది, చూసారా అప్పిల్ కూడా ఎంత ఈజీగా ఎక్కేస్తుందో. ఇలాంటి ఇండియన్ రోడ్స్ కోసమే ఈ బైక్ బిల్డ్ చేయబడింది. ఇన్స్టాంట్ బ్రేకింగ్, ఇన్స్టాంట్ పుల్, అబ్బా అదిరిపోయింది అంతే. మేడ్ ఫర్ ఇండియన్స్ అంతే ఈ బైక్, సారీ ఇండియన్ రోడ్స్. ఓజీ ఈగర్లీ వెయిటింగ్ ఓజీకి అయితే. నేనైతే మీరు కోడూరులో సెలబ్రేషన్ చూడాలి పవన్ కళ్యాణ్ అన్న ఫ్యాన్స్ ఒకసారి. పవన్ కళ్యాణ్ అన్న సినిమా వస్తుందంటేనే ఇంకా సెలబ్రేషన్ అంతే కోడూరులో. సో ఈ వీడియో ఎంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలా చూడడం కాదు, ఓకే. నో రెస్పాన్స్, ఛార్జింగ్ కూడా లేదు, అయిపోయింది. అండ్ డిక్కీ చూపిలేదుగా, సో డిక్కీ కూడా ఒక హెల్మెట్ పడుతుంది, ఫుల్ సైజ్ హెల్మెట్ అంతే, అది మ్యాటర్. సో రైట్, ఫుల్ స్వెట్ అసలు చూసారా. సో ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అంటే మన స్టైల్లో చేశాం కదా, అంటే సోది లేకుండా, ఎక్కువ టెక్ సంబంధించిన పాట లేకుండా పాయింట్కి వచ్చేస్తాను, ఆన్ పాయింట్ అనమాట. అంటే మన డైలీ లైఫ్లో మనం ఏమేమి ఎక్స్పీరియన్స్ అవుతాయో అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశానని ఈ వీడియోలో అనుకుంటున్నాను. అంటే ఒరిజినాలిటీ అనమాట, నేనేం స్క్రిప్ట్గా రాయలేదు. అంటే ఏం జరిగిందో ఈ రైడ్లో నా ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని చిన్న డీటెయిలింగ్ పాయింట్స్ చెప్పేసి మీతో ఎక్స్పీరియన్స్ చేశాను. చూసారుగా, హైవే రైడింగ్, లిటిల్ బిట్ ఆఫ్ రోడింగ్, ప్యాచీ రోడ్లు, స్ట్రీట్ రైడింగ్, ఎస్పెషల్లీ స్ట్రీట్స్లో ఎలా పర్ఫామ్ చేసిందో ఈ స్కూటీ. మళ్ళీ కలుద్దాం. నేను మీ తేజస్ యాదవ్, సైనింగ్ ఆఫ్. జై హింద్. దీన్ని